వాస్తు విజ్ఞానానికి స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పు మండలము అనంతపురం జిల్లా బండమీదపల్లి గ్రామంలో రామూర్తి గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడికి నేను వాస్తు విజిట్కి వచ్చినానండి మొదటిసారి. ఇది ఉత్తరం రోడ్డు ఉన్న ఒక స్థలం అండి. ఇది తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర. ఈశాన్యాన్ని పెంచాలని చెప్పి ఇది అదే పనిగా పెంచినారండి. అడుగులు ఇట్లా పెంచరాదనమాట. ఎప్పుడైనా ఈశాన్యాన్ని పెంచాలంటే 1 ఇంచు 2 ఇంచులు పెంచుకోవాలి, కానీ ఇట్లా అదే పనిగా ఈశాన్యాన్ని పెంచరాదనమాట. ఇది తీసేసి స్ట్రైట్ చేయమని చెప్పినాను. ఈ స్థలాన్ని వదిలేసి ఈశాన్యం పెరిగిండేది. ఇంకా ఒక లోపం ఏమంటే, దీంట్లో మనము ఆగ్నేయానికి వేరే వాళ్ళ ఇల్లు ఉంది, తూర్పు ఆగ్నేయంలో. ఇది ఉన్నందువల్ల దక్షిణ నైరుతి పెరిగింది ప్లాట్కి పెరిగినందువల్ల ఇది 2 ప్లాట్లు చేయమని చెప్పినాను. ఇది కంపౌండ్ కట్టేసి స్ట్రైట్ కంపౌండ్ కట్టేస్తే ఇది ఈశాన్యం పెరిగినట్లు అవుతుంది అనమాట. ఈ ప్లాట్కి 2 ప్లాట్లు చేయమని చెప్పినాను. అప్పుడు ఈ ప్లాట్ స్క్వేర్ వస్తుందండి, దీర్ఘచతురస్రం వస్తుంది. ఈ దక్షిణంలో ఖాళీ స్థలము ఎక్కువ ఉందని చెప్పేసి దక్షిణ నైరుతిలో మెట్లు వేసేసి మెట్ల కింద టాయిలెట్ వేసినారు చూడండి. ఇంటికి అంటుకొని మెట్లు, టాయిలెట్ ఇదంతా వేసినందువల్ల దక్షిణ నైరుతి పెరిగి డౌన్ అయింది అనమాట. ఇది ఒక లోపం. ఇది తీసామని చెప్పినాను. ఇది తీసేసి ఖాళీ వదిలేమని చెప్పినాను. ఖాళీ వదిలేసినా వచ్చే నష్టమేం లేదు. దీనికంటే నీకు ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఇంటి లోపలికి పోదామండి ఒకసారి. ఇల్లంతా బాగుంది. ఇప్పుడు మనం తూర్పు ద్వారం నుంచి పోతున్నాము లోపలికి. ఇది హాలు, వంటగది, బెడ్రూము, హాలు. ఉత్తరంలో ఒక ద్వారం ఉంది, తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఉంది. బాగుంది. కానీ 3 వాకిండ్లు వస్తాయని చెప్పి అది క్రాస్ చేసి నైరుతికి పెట్టినారు చూడండి. ఇది వంటగదిలో. దీనికి స్ట్రైట్ పెట్టాల్సిండేది. ఇది ఈశాన్యం నుంచి నైరుతి నడక వస్తుంది. దీన్ని ఇక్కడికి మార్చమని చెప్పినాను. ఇది 3 వాకిండ్లు అని చెప్పి ప్రతి ఒక్కరు 3 వాకిండ్లు ఉండకూడదు అని 3 వాకిండ్ల గురించి ఒకసారి ఒక వీడియో, ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి. ఇప్పుడు 3 వాకిండ్లు అంటే ఒక హాల్కి ఒకే వైపు 3 ద్వారాలు ఉండరాదు. ఇట్లా ఉండొచ్చు. నడకలు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ.